వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ విజన్, వాట్ ఏ క్యాప్టెన్సీ, వాట్ ఏ బౌలింగ్, వాట్ ఏ బ్యాటింగ్. నిజంగా ఇంక్రెడిబుల్ పెర్ఫార్మెన్స్తో మన టీమిండియా ఇంగ్లాండ్ని తొక్కుకుంటూ ఫైనల్స్కి వెళ్ళిపోయింది. అసలు రీవెంజ్ అంటే ఇది కదరా అనుకునే రేంజ్లో ఇంగ్లాండ్ టీంను తుక్కు కింద ఓడించారు. నిజంగా ఈ మ్యాచ్లో మన వాళ్ళ బౌలింగ్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ మన వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని చెప్పి గట్టిగానే నమ్మకం ఉంది. బట్ మన బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఈ రేంజ్లో డామినేట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మన టీమిండియా అయితే సాధించింది. T20 వరల్డ్ కప్స్లో సెమీఫైనల్ ఖండాన్ని 11 ఏళ్ల తర్వాత క్రాస్ చేశారు. ఇప్పుడు చివరిగా 2014 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళారు. వాటి తర్వాత చూసుకుంటే 2016లో సెమీఫైనల్ దగ్గర ఆగిపోయారు. అండ్ 2022లో కూడా సెమీఫైనల్ దగ్గర ఆగిపోయారు. బట్ ఇప్పుడు మాత్రం మన కళ నిజమైంది. ట్రోఫీ గెలిచేందుకు ఇంకా కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. సో గయానా వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అసలు ఇంగ్లాండ్ టీంకి ఎక్కడా ఛాన్స్ అవ్వకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా అవుట్ ప్లే చేసి పాడేశారు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరియు రాహుల్ ద్రావిడ్ వీళ్ళిద్దరి ప్లానింగ్కి, విజన్కి నిజంగా 2 చేతులు పైకెత్తి దండం పెట్టాలి. అసలు ఇంగ్లాండ్ ఓపెనర్స్ని అడ్డుకునేందుకు ఏమన్నా ప్లాన్ వేశారా? అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మన స్పిన్నర్స్ లిటరల్లీ సుస్సుపోయించారు. సో ఈ సెమీఫైనల్ మ్యాచ్లో అయితే మన టీమిండియా కంప్లీట్ డామినెన్స్ చూపించింది. మెయిన్లీ మ్యాచ్లో మన టీమిండియాకు కొన్ని విషయాలు కలిసి రాలేదు. మన టీమిండియా టాస్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వానదేవుడు ఒక ఆట ఆడుకున్నాడు. రోహిత్ మరియు స్కై మంచి చూపు మీద ఉన్నారనుకున్న టైంలో వర్షం వచ్చి మొత్తం చెడదెబ్బింది. సో మనమైతే ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నట్టే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ముందు ఫీల్డింగ్ తీసుకున్నాడు. బట్ మన రోహిత్ శర్మ మాత్రం టాస్ గెలిచుంటే ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాడిని చెప్పాడు. అంటే అలా ఎందుకన్నాడో మన వాళ్ళ బౌలింగ్ చూసాక నాకు అర్థమైంది. ఎందుకంటే మన వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో వచ్చారు. సో టాస్ ఓడిపోయిన కానీ మన టీమిండియాకి అన్ని ప్లాన్ ప్రకారమే జరిగాయి. ఈవెన్ పవర్ ప్లేలో మన వాళ్ళు విరాట్ కోహ్లీ మరియు పంత్ వికెట్స్ కోల్పోయారు. కానీ స్కోర్ చూసుకుంటే 46 రన్స్ వచ్చాయి. విచ్ మీన్స్ ఓవర్కి ఆల్మోస్ట్ 8 రన్స్ వరకు కొట్టారు. సో మనం దీని గురించి కూడా ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. అగ్రెసివ్ స్టార్ట్ కావాలి, నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ వన్స్ అగైన్ మన కెప్టెన్ రోహిత్ శర్మ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో నాకు అతని బ్యాటింగ్లో నచ్చింది మెచ్యూరిటీ. సో మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఆడిన పిచ్కి ఈ మ్యాచ్లో ఆడిన పిచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ అయితే ఇదొక స్లో వికెట్. ఎస్పెషల్లీ బాల్ అసలు బౌన్స్ అయ్యేది కాదు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ ఆ బౌన్స్కి అడ్జస్ట్ కాకపోవడం వల్ల తన వికెట్ని కోల్పోయాడు. అలాగే పంత్ వికెట్ చూసుకున్న బాల్ అనుకున్నంత ఎత్తులో రాలేదు. దీంతో బ్యాట్ కొంతవరకు టూ హ్యాండ్లో తగిలి డైరెక్ట్గా మిడ్ వికెట్ పిల్లర్ చేతిలోకి వెళ్ళిపోయింది. అదే బాల్ ప్రాపర్గా బౌన్స్ అయ్యి బ్యాట్కి మిడిల్లో తగిలి ఉంటే మిడ్ వికెట్ పిల్లర్ పైనుండి వెళ్ళేది. సో ఇలాంటి లో బౌన్స్ అయిన స్లో వికెట్ మీద బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ మన హిట్ మ్యాన్ గురించి తెలిసిందే కదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. మెయిన్లీ ఇప్పుడు అతని యాటిట్యూడ్ చూస్తుంటే అసలు కప్పు గెలవకుండా ఇంటికి వెళ్ళేలా కనిపించట్లేదు. సో రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్లో చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాడు. మరీ ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా రన్ రేట్ అరౌండ్ 8 ఉండేలా చూసుకున్నాడు. అండ్ మన వాళ్ళు పిచ్చెస్గా టార్గెట్ పెట్టుకుంది కూడా 170 కొడితే చాలు అనుకున్నారు. 200కి ఏం చేయలేదు. ఒకవేళ 200కి ఏం చేసి ఉంటే మన వాళ్ళు 130కో 140కో ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. సో మన వాళ్ళు ఫస్ట్ వికెట్స్ కోల్పోగానే పిచ్ మీద ఒక ఐడియా వచ్చేసింది. అండ్ దెన్ రోహిత్ మరియు స్కై మధ్య ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కి 50 బంతుల్లోనే 73 పరుగులు యాడ్ చేశారు. సో ఇద్దరు ఆడుతున్నంతసేపు మన టీమిండియా చాలా కంఫర్టబుల్గా కనిపించింది. బట్ 8వ తర్వాత ఆ పెద్ద రెయిన్ బ్రేక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత మన వాళ్ళు మొమెంటం కోల్పోయారు. అదే రెయిన్ బ్రేక్ రాకుండా అదే ఫ్లో లెవెల్ ఉంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద స్కోర్ కొట్టుండేవారు. బట్ ఆ బ్రేక్ రావడం వల్ల మన వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్ వచ్చి క్రీజ్లో సెట్ అవడానికి టైం తీసుకున్నారు. అండ్ ఈ గ్యాప్లో చూసుకుంటే బట్లర్ చాలా తెలివిగా తన బౌలర్స్ని రొటేట్ చేశాడు. వెంటనే లివింగ్స్టన్ తీసుకొచ్చి అతని చేత 2 ఓవర్స్ పొదుపుగా వేయించేశాడు. అలాగే అతని అదిల్ రషీద్ కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సో రెయిన్ బ్రేక్ తర్వాత మన వాళ్ళకి అసలైన మూమెంటం వచ్చింది శామ్ కరణ్ ఓవర్లో. ఎందుకంటే ఓవర్లో స్కై ఒక 6 and 4 కొడితే రోహిత్ శర్మ కూడా ఒక 6 కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 19 పరుగులు వచ్చాయి. అండ్ ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అది కూడా 36 బాల్స్లో. సో ఇప్పటివరకు అయితే T20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ కెప్టెన్ కూడా నాకౌట్ మ్యాచ్లో ఎప్పుడు 50 కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇది హిట్ మ్యాన్కి సాధ్యమైంది. అండ్ ఓవరాల్గా చూసుకున్న కెప్టెన్కి అన్ని ఫార్మాట్స్లో కలిపి రోహిత్ శర్మ 5000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే దీంతోపాటు T20 వరల్డ్ కప్లో 56 కొట్టిన రెండో బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ కంప్లీట్గా ఒక ప్యూర్ కెప్టెన్ నాకు ఆడాడు. టీంకి ఎలాంటి ఇన్నింగ్స్ కావాలో అలాంటి ఇన్నింగ్స్ని తన శైలికి భిన్నంగా చెక్కాడు. ఇక స్కై చూసుకున్న చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ రోహిత్తో కలిసి ఆడుతున్నప్పుడు అతను చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఆడాడు. బట్ ఒకసారి రోహిత్ శర్మ అవుట్ అయిపోగానే ఆ తర్వాత స్కై కూడా స్లో అయ్యాడు. మెయిన్లీ ముందే చెప్పుకున్నాం పిచ్ చాలా స్లోగా ఉందని చెప్పి. దీంతో స్కై లివింగ్స్టన్ మీద అటాక్ చేద్దాం అనుకున్నా సరే సరిగ్గా వర్కౌట్ కాలేదు. బట్ పిచ్ మీద చూసుకుంటే సూర్య మాత్రం చాలా వాల్యుబుల్ నాక్ ఆడాడని చెప్పుకోవాలి. 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. బట్ అతనైతే నిజంగా రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు.
ఎందుకంటే అప్పటికే మన వాళ్ళు రోహిత్ శర్మ వికెట్ కోల్పోయారు అండ్ ఇన్నింగ్స్ లో అయిపోయింది. సో అలాంటి టైంలో మన టీమిండియా వికెట్ కోల్పోతే ఖచ్చితంగా కష్టాల్లోకి వెళ్ళిపోతారు. బట్ ఈ కష్టాల్లోంచి మన ఆల్రౌండర్స్ టీంని గట్టెక్కించారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు నిజంగా మైండ్ బ్లోయింగ్ క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా అయితే మరోసారి తను ఎందుకు క్లచ్ ప్లేయర్ నిరూపించుకున్నాడు. ఇంపార్టెంట్ టైంలో బ్యాటింగ్ వచ్చి 13 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. అండ్ జడేజా చూసుకున్న ది మోస్ట్ క్రూషియల్ మ్యాచ్లో స్టెప్అప్ అయ్యాడు. 9 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అండ్ చివరి అక్షర్ పటేల్ కూడా ఒక సిక్సర్ కొట్టాడు. సో ఈ ముగ్గురు ఆల్రౌండర్స్ కలిసి అయితే మన టీమిండియాకి ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ క్యామియోస్ వల్ల మన టీమిండియా లాస్ట్ 3 ఓవర్స్లో ఏకంగా 39 రన్స్ కొట్టింది. సో ఆనెస్ట్గా చెప్పాలంటే సూర్య అవుట్ అయిన టైంలో మన టీమిండియాకి ఎంత స్కోర్ వస్తుందని నేనైతే అనుకోలేదు. మన వాళ్ళు మహా అయితే అరౌండ్ 160 రన్స్ కొడతారనుకున్నా, ఎందుకంటే జడేజా మరియు దూబే అంత మంచి ఫామ్లో లేరు. బట్ ఎనివే మన ముగ్గురు ఆల్రౌండర్స్ మాత్రం మాకు కావాల్సిన ఫినిషింగ్ కిక్ ఇచ్చారు. సో మన టీమిండియా అయితే నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అండ్ ఇదైతే పిచ్ మీద డెఫినెట్లీ ఒక మ్యాచ్ విన్నింగ్ టోటల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండ బాగా వచ్చింది కాబట్టి మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్పిన్నర్స్కు చాలా అనుకూలంగా మారుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు అదే చూసాం. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. అదిల్ రషీద్ 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే లివింగ్స్టన్ చూసుకున్న 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చాడు. బట్ పేసర్స్ చూసుకుంటే మాత్రం రన్స్కి వెళ్లారు. క్రిస్ జోర్డన్ 3 వికెట్లు తీసుకున్న ఓవర్కు 12 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అలాగే శామ్ కరన్ కూడా ఒక వికెట్ తీసుకున్నప్పటికీ అతను కూడా 12.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈవెన్ టాప్ లెమర్ ఆర్చర్ కూడా తొలి వికెట్ తీసుకున్న వాళ్ళు కూడా 8 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో జాస్ బట్లర్ లివింగ్స్టన్ని బాగా యూజ్ చేసుకున్నప్పటికీ మొయిన్ అలీని అసలు యూజ్ చేసుకోలేదు. ఇదైతే ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అయింది. మెయిన్లీ వాళ్ళు ఎదురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నారని చెప్పి ఆఫ్ స్పిన్నర్ని తీసుకురావడానికి చాలా సంకోచించారు. అండ్ ఇది ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. సో ఈ పిచ్ మీద మొయిన్ అలీ లాంటి ఒక మంచి స్పిన్నర్ని యూజ్ చేసుకోకపోవడం నిజంగా ఇంగ్లాండ్ టీం చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్. బట్ ఎనివే చేజింగ్లో ఇంగ్లాండ్ టీంకి కాస్త మెరుగైన స్టార్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ డేంజరస్గా కనిపించాడు. హర్షదీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో 3 4లు కొట్టాడు. బట్ స్టిల్ పవర్ ప్లేలో మన టీమిండియా ప్లానింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో నార్మల్గా చూసుకుంటే పవర్ ప్లేలో థర్డ్ మ్యాన్ పెడతారు, అలాగే పైన లెగ్ అని పెడతారు. బట్ మన వాళ్ళు థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని పైకి తెచ్చి డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ని పెట్టారు. అండ్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే బోత్ సాల్ట్ మరియు బట్లర్ ఇద్దరు కూడా ఇన్కమింగ్ డెలివరీస్కి చాలా స్ట్రగుల్ అవుతారు. ఎస్పెషల్లీ లెగ్ స్టంప్ లైన్లో బౌలింగ్ చేస్తే క్రాంప్ అయి ఫ్రీగా షాట్స్ ఆడలేరు. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు ఇదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. మెయిన్లీ ఫిల్ సాల్ట్కి అసలు ఎక్కడ కూడా రూమ్ ఇవ్వలేదు. సో ఇంగ్లాండ్ ఓపెనర్స్ని కట్టడి చేసేందుకు మన వాళ్ళ ప్లానింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ బట్లర్ మాత్రం ఏదో బౌండరీస్ కొడుతూ వచ్చాడు. బట్ ఎప్పుడైతే అక్షర్ పటేల్ బౌలింగ్కి వచ్చాడో ఇక సినిమా మొత్తం మారిపోయింది. అసలు తను రాగానే ఫస్ట్ బాల్కు జాస్ బట్లర్ రివర్స్ స్వీప్ ట్రై చేశాడు. అండ్ గెస్ వాట్, బాల్ బ్యాట్ మీదకి స్లోగా వచ్చింది. దీంతో టో ఎండ్కు తగిలి బాల్ గాల్లోకి లేచింది అండ్ మన కీపర్ క్యాచ్ పట్టాడు. సో బట్లర్ స్టార్టింగ్ నుండి అటాక్ చేసి మన స్పిన్నర్స్ మీద ఒత్తిడి పెడదామని ట్రై చేశాడు. బట్ ఇది కంప్లీట్లీ రివర్స్ అయింది. అక్షర్ పటేల్ వేసిన ఫస్ట్ బాల్కి అతను అవుట్ అయి ప్రెజర్ మొత్తం ఇంగ్లాండ్ మీద పడింది. అండ్ బట్లర్ అవుట్ అవగానే వెంటనే రోహిత్ శర్మ బూమ్రాని తీసుకొచ్చాడు. అండ్ గెస్ వాట్, బూమ్ మరోసారి తన సుప్రీమసీ చూపించాడు. ఒక అద్భుతమైన స్లోవర్ బాల్తో ఫిలిప్ సాల్ట్ను క్లీన్ బౌల్ చేశాడు. అండ్ దెన్ అక్షర్ పటేల్ మళ్ళీ తన సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్కి జానీ బెయిర్స్టో వికెట్ తీశాడు. సో పవర్ఫుల్ ఇంగ్లాండ్ టీం అయితే తమ ఓపెనర్స్తో పాటు బెయిర్స్టో వికెట్ కూడా కోల్పోయింది. మెయిన్లీ బాపుగా పిలుచుకున్న అక్షర్ పటేల్ వంటి చేతితో గేమ్ని తిప్పేశాడు. సో ఇంగ్లాండ్ టీం అయితే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 39 పరుగులు మాత్రమే చేసింది. అండ్ దెన్ పవర్ ప్లే తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ద షో మ్యాన్ కుల్దీప్ యాదవ్ ఎప్పట్లానే వచ్చాడు, అద్భుతమైన బౌలింగ్ చేశాడు, వికెట్లు తీసుకున్నాడు. సో రియల్లీ మన స్పిన్నర్స్ అయితే ఈ మ్యాచ్లో ఆల్ ఓవర్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అసలు ఎక్కడ కూడా ఊపిరాడనివ్వలేదు. ఒక హ్యారీ బ్రూక్ మాత్రమే కాస్త కాన్ఫిడెంట్గా కనిపించాడు. బట్ మిగతా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అంతా మాత్రం షేక్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ అక్షర్ పటేల్ తను వేసిన 3 ఓవర్లు కూడా ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. అండ్ ఈసారి మొయిన్ అలీ ఏదో చేద్దామని చెప్పి స్టంప్ అవుట్ అయ్యాడు. సో అక్షర్ పటేల్ ఇచ్చిన 3 బ్రేక్ త్రూస్ ఏవైతే ఉన్నాయో మన టీమిండియాకి గేమ్ని కంప్లీట్లీ సెట్ చేసి పెట్టాయి. ఆ తర్వాత వాళ్ళు కంబ్యాక్ చేద్దాం అనుకున్నా సరే ఎక్కడ కూడా చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ అసలు కుల్దీప్ ఏదో ఛాన్సే ఇవ్వలేదు. సో మిడిల్ ఓవర్స్లో అయితే కుల్దీప్ బాల్ని బేవచ్చంగా స్పిన్ చేశాడు. గూగ్లీస్ వేయడం, లెగ్ స్పిన్ బాల్స్ వేయడం అండ్ ఎయిర్లో డ్రిఫ్ట్ కూడా అతనికి లభించింది. సో ఈ పిచ్ మీద అయితే నిజంగా కుల్దీప్ యాదవ్ అన్ప్లేయబుల్ బౌలింగ్ చేశాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యారీ బ్రూక్ని తీసుకోండి. ఒక రివర్స్ స్వీప్తో 4 కొట్టాడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ బాల్కి అదే షాట్ ట్రై చేద్దాం అనుకున్నాడు. బట్ ఈసారి కుల్దీప్ యాదవ్ అతని మీద పై చేసి సాధించాడు. అలాగే తన మిగతా 2 వికెట్స్ చూసుకుంటే శామ్ కరన్కి ఒక గూగ్లీ వేశాడు. బట్ క్రిస్ జోర్డన్కి మాత్రం రెగ్యులర్ లెగ్ స్పిన్ బాల్ వేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే కుల్దీప్ యాదవ్ ఒక వేరియేషన్ స్పాట్ ఆన్. ఇక చివరిలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మన బౌలర్స్కి కాకుండా ఫీల్డర్స్ కూడా వికెట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ముందు లివింగ్స్టన్ రన్అట్ అయితే ఆ తర్వాత అదిల్ రషీద్ కూడా రన్అట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ కూడా స్పాట్ ఆన్. మెయిన్లీ మన బౌలర్స్ యొక్క డిసిప్లిన్ ఓవర్ ది మూన్. అసలు కనీసం ఒక్కటంటే ఒక వైట్ బాల్ కూడా వేయలేదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు తమ ఇన్నింగ్స్లో కేవలం 2 ఎక్స్ట్రా రన్స్ మాత్రం ఇచ్చారు. అండ్ 2 కూడా లెగ్ బేస్ రూపంలో వచ్చాయి. అలాగే మన పేసర్స్తో పాటు స్పిన్నర్స్ కూడా ఎక్కడ విడితోకుండా బౌలింగ్ చేశారు. స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేశారు.
ఎందుకంటే బాల్ కొంతవరకు లోగా వెళ్తుంది. సో పొరపాటున బ్యాట్స్మెన్ మిస్ చేశారంటే ఖచ్చితంగా వెళ్ళి వికెట్ని కొట్టేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మనం రోహిత్ శర్మ డిస్మిస్ల విషయంలో ఇదే చూసాం. బాల్ కొంతవరకు లో అయింది. సో మన బ్యాట్స్మెన్ ఎలా అయితే పిచ్కి తగ్గట్టు ఆడారో మన బౌలర్స్ కూడా అలానే పిచ్కి తగ్గట్టు స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేశారు. అండ్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఫీల్డింగ్ చూసుకున్న స్పాట్ ఆన్, అసలు ఎలాంటి ఆపర్చునిటీని మిస్ చేయలేదు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్తో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో పంత్ కీపింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎనివే మన బౌలర్స్లో చూసుకుంటే స్టార్ బౌలర్ మాత్రం అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ పవర్ ప్లేలో అతను అందించిన 2 బ్రేక్ త్రూస్ వల్లే మన టీమిండియా మ్యాచ్ గెలవగలిగింది. అలాగే నాట్ ఫర్గెట్ అతను బ్యాటింగ్లో కూడా చివరిలో 10 వాల్యుబుల్ రన్స్ చేశాడు. అండ్ ఫీల్డింగ్లో చూసుకుని ఒక రన్అవుట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయితే అక్షర్ పటేల్ ఒక కంప్లీట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ పెట్టాడు. బ్యాట్, బాల్, ఫీల్డ్ మూడింట్లో కూడా తన బెస్ట్ ఇచ్చాడు. అండ్ దీనివల్ల ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికే దక్కింది. ఇక అక్షర్తో పాటు కుల్దీప్ యాదవ్ మరోసారి యాజ్ యూజువల్ 4 ఓవర్స్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అతను బౌలింగ్ ఏ రేంజ్లో చేశాడో మనం ముందే మాట్లాడుకున్నాం. ఇక చివరిగా ద ప్రొఫెసర్ బూమ్ బూమ్ బుమ్రా మరోసారి అద్రిపోయే బౌలింగ్ 2.4 ఓవర్స్లో 12 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ పిచ్ మీద పేసర్స్కు మరీ అంత హెల్ప్ లేదు. బట్ స్టిల్ బుమ్రా బౌలింగ్లో అయితే పొద్దున ఎక్కడా తగ్గలేదు. ఇక వీళ్ళతో పాటు జడేజా మరి హర్షదీప్ సింగ్ వికెట్లు తీయలేకపోయినప్పటికీ తమ వంతు పాత్ర పోషించారు. బట్ చివరిలోనే జాఫ్రా ఆర్చర్ యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ కారణంగా హార్దిక్ పాండ్యా కొంతవరకు రన్స్కి వెళ్లాల్సి వచ్చింది. బట్ ఎన్నో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఈ మ్యాచ్ను ఒక కమాండింగ్ వేలో గెలిచారు. మెయిన్లీ సెమీఫైనల్ ఇంగ్లాండ్ లాంటి టీంని 68 పరుగులు దాడి తోడించడం అంటే మామూలు విషయం కాదు. 2 ఏళ్ల క్రితం మన వాళ్ళకి ఎదురైన అవమానానికి కంప్లీట్గా రివెంజ్ తీర్చుకున్నారు. సో ఇప్పుడైతే T20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ 2 అన్డిఫీటెడ్ టీమ్స్ మధ్య జరగబోతుంది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్కి వచ్చారు. అండ్ మన టీమిండియా కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్కి వచ్చారు. చూడాలి మరి 2 జట్లలో ఎవరు కప్పు కొడతారనేదే.